నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. ఈ 2026 ఆగస్టు మాసంలో వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే ఏ దేవతారాధన చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, సంతాన పరంగా, ఉద్యోగం, వృత్తి, అలాగే వ్యాపార పరంగా ఏ విధంగా ఉండబోతూ ఉంది, స్త్రీలకు ఏ విధమైన ఫలితాలుంటాయి, ఈ వృషభ రాశి వారికి ఆగస్టు నెలలో ఎదురయ్యే అడ్డంకులు ఏమిటి, వాటిని అధిగమించి విజయం పొందడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలి. అయితే ఆగస్టు మాసంలో మీరు చేపట్టే ప్రతి పనిలో కూడా అద్భుతమైన విజయం పొందడానికి ప్రభావవంతమైన పరిహారాలను ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతోంది. నమ్మకంతో నేను చెప్పినట్లు చేయండి. 24 గంటల్లోనే ఈ పరిహార అద్భుత ప్రభావాన్ని మీరు మీ కళ్ళారా చూస్తారు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకు మేమేం చెప్తున్నామో పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన ఓం నమః శివాయ, జై గణేశ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. అందుకే ఈ రాశి వారిలో అందం, ఆకర్షణ, కళలపైన ఆసక్తి, సౌకర్యవంతమైన జీవితం గడపాలి అనేటటువంటి కోరిక చాలా ఎక్కువగా ఉంటోంది. జ్యోతిష్య శాస్త్రంలో చూసినట్లయితే గనుక వీరు ఏ పని చేసినా కూడా తొందరపడి నిర్ణయం తీసుకోకుండా పూర్తిగా ఆలోచన చేసిన తర్వాతనే మీరు ముందడుగు వేస్తారు. ఈ వృషభ రాశి వారి ప్రధాన బలం సహనం. ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకున్న తర్వాత ఎన్ని ఆటంకాలు ఎదురైనా కానీ వెనక్కి తగ్గకుండా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కష్టపడి సంపాదించిన డబ్బును జాగ్రత్తగా ఉపయోగించడం వీరికి ఉన్న ప్రత్యేక లక్షణం. భవిష్యత్తు కోసం ఆస్తులు, పొదుపు, ఆర్థిక భద్రత ఏర్పరచుకోవాలని కోరుకుంటారు. ఇక కుటుంబ సభ్యులు, స్నేహితులు, ప్రేమించిన వ్యక్తుల విషయంలో వృషభ రాశి వారు చాలా నమ్మకంగా ఉంటారు. ఒకసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా వీరు నమ్మితే వారికి అండగా నిలబడతారు. అందుకే తమ నమ్మకాన్ని ఎవరైనా దెబ్బతీస్తే ఆ విషయాన్ని త్వరగా మర్చిపోలేరు. వీరిలో మొండితనం కూడా కొంత ఎక్కువగానే ఉంటోంది. తాము తీసుకున్న నిర్ణయం సరైందని భావిస్తే ఇతరుల మాట వినడానికి వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడరు. మార్పులను వెంటనే అంగీకరించకుండా ఈ రాశి వ్యక్తులు తమకు అలవాటైనటువంటి పద్ధతిలోనే ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటారు. వృషభ రాశి వారికి రుచికరమైన ఆహారం, సంగీతం, ప్రకృతి, పుస్తకాలు, వస్తువులు, ప్రశాంతమైన వాతావరణం వృషభ రాశి వారికి ఎంతో ఇష్టం. జీవితంలో స్థిరత్వం, గౌరవం, ఆర్థిక భద్రత వీరికి చాలా ముఖ్యమైనవి. మొత్తానికి సహనం, పట్టుదల, విశ్వసనీయత, బాధ్యతాయుతమైన స్వభావం వృషభ రాశి వారి ప్రధాన బలాలు. మొండితనాన్ని తగ్గించుకుని అవసరమైన సమయంలో మార్పులను స్వీకరించగలిగితే వృషభ రాశి వారి జీవితంలో గొప్ప విజయాలను సాధించగలుగుతారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. వృషభ రాశి వారికి ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉంటున్నాయి అని చూసినట్లయితే ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకుందాము. సూర్యుడు కర్కాటక రాశి నుండి సింహరాశిలో నెల మధ్యలో ప్రవేశం జరుగుతోంది. ఇక చంద్రుడు ప్రతి 2.5 రోజులకు ఒక రాశి మారుతూ మొత్తం 12 రాశులలోనే సంచరిస్తాడు. బుధుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఇక శుక్రుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇక గురుడు కర్కాటక రాశిలోని ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు. శని మీనరాశిలో వక్రగతిలో సంచరిస్తారు. ఇక రాహుకేతువులు అయితే రాహువు కుంభరాశిలో సంచరిస్తే కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ ఆగస్టు నెలలో ముఖ్యమైన గ్రహస్థితి ఏంటంటే గనుక గురువు ఉచ్చస్థితిలో కర్కాటక రాశిలో సంచారం చేయడం ద్వారా శుభ ప్రభావం పెరుగుతుంది. ఇక శని మీనరాశిలో వక్రగతిలో ఉండటం కారణం వల్ల కొన్ని రాశుల వారికి ఆలస్యాలు, కర్మఫల అనుభవాలు కనిపిస్తాయి. ఇక రాహువు కుంభంలో, కేతు సింహంలో సంచరిస్తూ దీర్ఘకాల ప్రభావాన్ని చూపుతాయి. సూర్యుడు సింహరాశి ప్రవేశం తర్వాత అధికారం, నాయకత్వ, ప్రభుత్వ సంబంధిత అంశాలకు ప్రాధాన్యత పెరుగుతుందని చెప్పొచ్చు. ఇక వృషభ రాశి వారికి ఈ గ్రహ సంచార రీత్యా ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే గనుక ఇక ఈ వృషభ రాశి వారికి ఆగస్టు మాస ఫలితాలు చూస్తే గనుక ఆగస్టు నెలలో మిశ్రమ ఫలితాలు అందినప్పటికీ సరైన నిర్ణయాలు మీరు తీసుకుంటారు. అనేక అవకాశాలను అందిపుచ్చుకునే సమయంగా మీకు ఆగస్టు మాసం మారుతోంది. ఇక ఈ నెలలో గురుడు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉండటం వలన మీ యొక్క ఆలోచన విధానానికి, సంభాషణ నైపుణ్యానికి మంచి బలం అనేది ఇస్తోంది. కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు, కుటుంబ సభ్యులతో సఖ్యత పెరిగే సూచనలు అధికంగా ఉండబోతూ ఉన్నాయి. మీరు చెప్పేటటువంటి మాటలకు ఈ సమయంలో విలువ బాగా పెరగబోతూ ఉంది. ఇక గతంలో నిలిచిపోయినటువంటి, ఆగిపోయినటువంటి కొన్ని పనులు ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు క్రమంగా పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా పెండింగ్ పడిన ప్రతి పనిని కూడా మళ్ళీ మొదలుపెట్టి కంప్లీట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ నెల ప్రారంభంలో ఇంటికి సంబంధమైనటువంటి కొన్ని ఖర్చులు పెరిగే అవకాశాలు ఉండబోతూ ఉన్నాయి. ఇక అదే విధంగా ఇల్లు మరమ్మతులు,
వాహనం, కుటుంబ అవసరాలు లేదా పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఖర్చులు పెరగవచ్చు. అయితే ఈ ఖర్చులను భవిష్యత్తులో ఉపయోగపడే పెట్టుబడులుగా మారే అవకాశం కూడా కనిపిస్తోంది. అనవసర ఖర్చులను మాత్రం మీరు నియంత్రించడం చాలా మంచిది. ఉద్యోగస్తులకు చూసినట్లయితే గనుక ఈ నెల ఆశాజనకంగానే మారబోతూ ఉంది. మీ పనితీరును ఉన్నతాధికారులు గమనించే అవకాశాలు కూడా లేకపోలేదు. కొత్త బాధ్యతలను అప్పగించే పరిస్థితులు కూడా పెరిగే సూచనలు ఉంటున్నాయి. ఈ వృషభ రాశి వారిలో కొందరికి పదోన్నతి లేదా జీతం పెంపు గురించి కొన్ని చర్చలు జరుగుతాయి. ఇక కార్యాలయంలో చూసినట్లయితే గనుక మీ మాటకు గౌరవం బాగా పెరగబోతోంది. అయితే సహ ఉద్యోగులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు పెరగొచ్చు. వాటిని మీరు సహనంతో పరిష్కరించడం మంచిది. వ్యాపారస్తులకు నూతన ఒప్పందాలు, కొత్త కస్టమర్లు లభించే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఆన్లైన్ వ్యాపారాలు చేసేవారికి, వ్యవసాయం చేస్తూ ఉన్నవారికి, ఆహార పదార్థాల వ్యాపారం చేసేవారికి, ఇక వస్త్ర వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు ఉండబోతూ ఉన్నాయి. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు మీరు పూర్తి సమాచారం తెలుసుకోవడం చాలా అవసరం. 1-2 సార్లు పరిశీలన చేయడం కూడా చాలా అవసరం. ఆర్థికంగా చూసినట్లయితే గనుక ఈ నెల స్థిరమైన పురోగతి ఉంటోంది. ఒకవైపు ఆదాయం పెరుగుతుండగా మరోవైపు కుటుంబ అవసరాల కోసం ఖర్చులు కూడా పెరిగే సూచనలుంటాయి. ఇక పాత బాకీలలో కొంత మొత్తం తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరికైనా పెద్ద మొత్తంలో మీరు అప్పు ఇవ్వాలనుకుంటే గనుక 1-2 సార్లు మీరు ఆలోచన చేయడం చాలా అవసరం. ఇక పెట్టుబడుల విషయంలో కూడా మీరు తొందరపాటు నిర్ణయాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. కుటుంబ జీవితంలోనూ సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. బంధువులతో కలుసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంట్లోనూ శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్న వాళ్లకు ఇప్పుడు మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక దాంపత్య జీవితంలో చూస్తే పరస్పర అవగాహన మరింత బలపడబోతోంది. చిన్న విషయాలను పెద్దవిగా మార్చుకోకుండా ఉంటే కుటుంబంలో ప్రశాంతత కొనసాగుతుంది. విద్యార్థులకు ఈ నెల అనుకూలంగా కనిపిస్తూ ఉంది. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే పోటీ పరీక్షలకు ఎవరైతే సిద్ధమవుతున్న వాళ్ళు ఉంటారో వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చంచల స్వభావం పాటించకూడదు. ముఖ్యంగా క్రమశిక్షణతో మీరు చదివితే మంచి ఫలితాలు సాధించే అవకాశాలు ఉంటాయి. విదేశీ విద్యపైన ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారికి కూడా సానుకూల సమాచారం వచ్చే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు కనిపించకపోయినా ఆహార నియమాలు పాటించడం చాలా అవసరం. జీర్ణకోశ సమస్యలు, మెడ లేదా భుజాల నొప్పులు, అలసట వంటి చిన్న సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అయితే ఇక్కడేంటంటే సరైన నిద్ర, తగినంత నీరు, తేలికపాటి వ్యాయామం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శని మీనరాశిలో వక్రగతిలో ఉండటం వలన స్నేహితుల ఎంపికలో జాగ్రత్త చాలా అవసరం. ప్రతి ఒక్కరిని కూడా మీరు పూర్తిగా నమ్మే ముందు వారి ఉద్దేశాలను గమనించాలి. కొందరు మీ విజయాన్ని చూసి అసూయపడే అవకాశాలు ఉన్నాయి. అందుకే మీ వ్యక్తిగత ప్రణాళికలను అందరితో మాత్రం పంచుకోవడం అస్సలు మంచిది కాదు. ఇక ప్రేమ వ్యవహారాలలో ఉన్న వాళ్లకు కూడా ఈ నెల అనుకూల సంకేతాలే కనిపిస్తూ ఉన్నాయి. పరస్పర విశ్వాసం పెరగబోతోంది. అపార్థాలకు తొలగి సంబంధం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. వివాహ నిర్ణయాలపైన కుటుంబ సభ్యుల నుంచి కూడా సానుకూల స్పందన లభిస్తోంది. ఈ నెలలో మీకు అత్యంత ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? సహనం పాటించడం మరియు సరైన సమయానికే సరైన నిర్ణయం తీసుకోవడం. తొందరపాటు నిర్ణయాల కంటే కూడా ఆలోచన చేసి ముందడుగు వేస్తేనే విజయాలు మీ వైపు వస్తాయి. గురువు అనుగ్రహంతో జ్ఞానం బాగా పెరుగుతోంది. శని ప్రభావంతో క్రమశిక్షణ మీకు అలవడుతోంది. ఈ రెండింటినీ మీరు సద్వినియోగం చేసుకుంటే గనుక ఆగస్టు నెల మీ జీవితంలో స్థిరమైన పురోగతికి పునాది వేస్తుంది. ఇక వృషభ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏంటంటే గనుక ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే గోవుకు పచ్చగడ్డి లేదా అరటి పండ్లు సమర్పించడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం పెరిగి ఐశ్వర్యం, కుటుంబ సౌఖ్యం, ఆర్థిక స్థిరత్వం కలుగుతాయని విశ్వసిస్తారు. వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఆగస్టు మాసంలో ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.